నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. కోనసీమ జిల్లా రాజోలులో జనసేన పార్టీ నాయకుడిపై కేసు నమోదు. రాజోలు నియోజకవర్గం జనసేన రాష్ట్ర జాయింట్ సెక్రటరీపై పోక్సో చట్టం కింద కేసు నమోదు. మైనర్ బాధితురాలి ఇంటికి వెళ్లి బెదిరించాడని నెపంతో బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు అని చెప్పేసి అన్నారు. 4 రోజులు టైం పట్టారు కదా అని చెప్పి మేము ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసిన మరుసటి రోజే బాలాజీ గారు మా ఇంటికి వచ్చారు. వచ్చి నువ్వు ఎక్కడికి వెళ్తావు, నువ్వు నీ మొగుడు దగ్గరికి కాకుండా ఎక్కడికి వెళ్తావు అంట బెదిరించి నన్ను నువ్వు మీ మొగుడు దగ్గరికి వెళ్ళాల్సిందే లేదు, వెళ్ళాల్సిందే లేదంటే నువ్వు నీ ఎంత చూస్తాము, నాకు ప్రభుత్వంగా చాలా పలుకుబడి ఉంది, మీకు ఎలాగైనా సరే అంత చూస్తాం వెళ్ళకపోతే అని చెప్పి బెదిరించి వెళ్ళారు. మేము చావు దగ్గర ఎవరో చనిపోయారని చెప్పి వెళ్దాం అనుకునేసరికి ఇతను వచ్చి చాలా గందరగోళం చేసి మమ్మల్ని బెదిరించి వెళ్ళారనమాట. వెళ్ళేసరికి మేము తర్వాత వెంటనే మా మావయ్య వాళ్ళందరికీ పెద్దలందరికీ ఫోన్లు చేసి చెప్పేసరికి ఇలాగ వచ్చారు అని చెప్పేసరికి సరే అండి చూసుకుందామని చెప్పేసి అన్నారు. నిన్న రాత్రి జరిగిన గొడవ అందరు సెటిల్మెంట్ అయిపోయింది. దిరిసిన బాలాజీ గారు రాత్రి మేము వద్దని చెప్పేసి అంటే వాళ్ళు 30 మంది వరకు కేసు పెట్టడానికి వెళ్ళారనమాట. ఇదిగోండి రాత్రి జరిగింది, నా మీద అటాక్ జరిగింది రాత్రి. ఇలాగా మేము దానిపైన పని మీద వెళ్తుంటే నా మీద అటాక్ చేశాడు. ముద్దాడ రాకేష్ అని అటాక్ చేశాడు. అలా నా పేక్క చుట్టేసి చున్ని నేను ఎంత చూస్తానే లంజిదానా అంటూ నా మీద చాలా ఇబ్బందిగా మాట్లాడి చేసేసరికి మా మావయ్య గారు అడ్డొచ్చి నువ్వెవరు అంటావు ఒకరు దెబ్బేసేసరికి మా మామయ్య గారి మీద కేసు పెట్టడానికి అని చెప్పేసి వెళ్ళారు. అక్కడికి వెళ్ళేసరికి అక్కడ సరే వాళ్ళు కేసు పెట్టడం ఏంటి, మేము కూడా పెడతాం, మా మీద కూడా అటాక్ జరిగింది కదా అని చెప్పేసి మేము వెళ్ళాము. మేము వెళ్ళేసరికి వాళ్ళు 30-40 మంది దాకా తీసుకొని వచ్చారు. మాకు ఆ రోజు రాత్రి జరిగిన అటాక్ తర్వాత వాళ్ళకి ఫోన్ చేసి ఇలాగా చెప్పారనమాట. బాలాజీ గారు నా మీద ఇలాగా కొట్టారు నన్ను అని చెప్పేసి అబద్ధం చెప్తేనే వాళ్ళు వచ్చి నువ్వు వాళ్ళ ఫోన్లో అన్న మాటలు ఏంటంటే ఇలాగ నువ్వు వచ్చే నేను వాళ్ళంతా చూస్తాను, నీకు ఏమైనా నీ వెనకాల నేను ఉంటాను, నువ్వు ఏదైనా పర్లేదు అని చెప్పేసి నువ్వు వచ్చే మేము చూసుకుంటామని చెప్పి కేసు దగ్గరికి వెళ్ళారనమాట. కేసు దగ్గరికి వెళ్ళేసరికి మేము కూడా వెళ్ళాము. వెళ్ళి 30-40 మంది దాకా తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చేసరికి మేము మాకు అక్కడ భయం వేసి మేము కూడా వెనక్కి తిరిగి వచ్చేసి 101కి 100కి ఫోన్లు చేసాము. ఇవిగోండి ప్రూఫ్స్. ఫోన్ చేస్తే ఎవ్వరూ లిఫ్ట్ చేయలేదు, అలాగే ఎవరు ఫోన్లు చేయలేదు, ఎవరు ఎత్తలేదు కూడా. బిజీ ఎంత చేసినా సరే బిజీ అని వచ్చింది. అలాగే మాకు బాలాజీ గారు ముద్దాడ రాకేష్ అనే వ్యక్తిగా కాక బాలాజీ అనే అతని మీద కూడా మాకు ప్రాణహాని ఉందని మేము అనుకుంటున్నాము. మాకైనా నాయకుడైన దిరిసిన బాలాజీ గారు రాత్రే 30-40 మందిని పోలీస్ స్టేషన్కి పంపించారు. ఇప్పుడు నైట్ మేము ఒక్కళ్ళమే ఉంటాము. మా ఇంటికి రావడానికి గ్యారంటీ ఏంటి? దిరిసిన బాలాజీ గారి మీద నాకు మా నాన్నకి మా కుటుంబ సభ్యులందరికీ ప్రాణహాని ఉంది, మమ్మల్ని రక్షించండి.